ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? భారతదేశంలో మొట్టమొదటిసారిగా కారు ఎప్పుడు నడిచింది? మరి ఈ కారు యజమాని ఎవరు? భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1897లో కోలకత్తాలో నడిచింది. ఈ కారు క్రాప్టన్ గ్రీవ్స్ కంపెనీ యజమాని అయిన మిస్టర్ పాస్టర్ది. ఇతను భారతదేశపు మొట్టమొదటి కారు యజమాని. దీని తర్వాత 1898లో బొంబాయికి 4 కార్లను తేవడం జరిగింది. దీనిలో ఒక కారు జెమ్షెడ్ది, టాటాకు చెందినది. ఆ సమయంలో కార్లను కలెక్ట్ చేయడం ఒక అలవాటుగా ఉండేది. ఆధునిక కార్ల గురించి మాట్లాడి ఉంటే బుగాటి వీరోన్. ఈ కారు ప్రతి గంటకు 446వ వేగాన్ని అందుకుంటుంది. ఇది విమానం వేగం కంటే ఎక్కువ. స్టార్టింగ్లో కార్ల వేగం అంత వేగంగా ఉండేది కాదు. 1894లో ఆ సమయంలోనే బెంజ్ కంపెనీ తయారు చేసిన ఆధునిక కారు కూడా గంటకు కేవలం 19 కిలోమీటర్లు మాత్రమే స్పీడుని అందుకునేది. కానీ మీకు తెలుసా, అన్నిటికంటే ముందు 3 చక్రాల కారుని డిజైన్ చేశారు. ఈ కారుని గుర్రపు బండి అనుగుణంగా తయారు చేశారు. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో కారు చరిత్ర గురించి తెలుసుకుందాం. నికోలస్ కోనట్ 1769లో అందరికంటే ముందు స్వయంగా నడిచే మెకానిక్ వాహనాన్ని తయారు చేశారు. దీని గుర్రపు బండి డిజైన్తో తయారు చేశారు. మరియు అందరూ ఈ 3 చక్రాల వాహనం ఎప్పటికీ నడవలేదని భావిస్తారు. కొందరు దావా చేస్తారు. పర్మినెంట్ పర్బిస్ట్ అనే వ్యక్తి 1672లో మంటలతో నడిచే కారుని తయారు చేశారు. ఇది చూడ్డానికి బొమ్మ రూపంలో కనబడేది. ఈ వాహనం యాత్రికులు మరియు డ్రైవర్స్ ని లేపడంలో ఫెయిల్ అయింది. ఆ తర్వాత 1801లో రిచర్డ్ త్రివిత్రిక్ ప్రవీణ్ డెవిల్ అనే పేరుతో ఒక రోడ్డు లోకర్ మేటివ్ను తయారు చేశారు. ఇది ఆవిరి ఇంజన్తో తయారు చేయబడింది. ఇది చూడ్డానికి అచ్చం ట్రైన్ లోకోమేటివ్ గా కనిపించేది. ఈ వాహనం ఎక్కువగా స్ట్రీమ్ ప్రెజర్ను తట్టుకోవడంలో అసఫలమైంది. దీని కారణంగా ఇది సక్సెస్ కాలేకపోయింది. దాదాపు 1780లో రోస్కు చెందిన ఇవాన్ ఒలియుబిన్ ఒక 3 చక్రాల సైకిల్ పైన ఆవిరి ఇంజన్ను తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ వాహనంపై అన్ని టెస్టులు చేసిన తర్వాత 1791లో దాని డిజైన్ని ముందు పెట్టారు. ఈ వాహనానికి మంచి విశేషాలున్నాయి. అవి ప్లేవెల్, బ్రేక్, గేర్ బాక్స్ మరియు బేరింగ్స్. ఈ అన్ని విషయాలు కూడా వర్తమానంలో తయారయ్యే ఒక ఆధునిక కార్లలో కూడా వాడతారు. ఇతని డిజైన్ 3 చక్రాలతో ఉంది. ఈ వాహనం కూడా సక్సెస్ కాకపోవడం వల్ల ఫెయిల్ అయింది. ఈ ఆవిష్కర్తల లాగానే ఎందరో ఆవిష్కర్తలు ఆటోమొబైల్ క్షేత్రంలో ఎన్నో కార్యాలు చేశారు, కానీ అసఫలమయ్యాయి. నవంబర్ 1881లో ఫ్రెంచ్ ఆవిష్కర్తుడైన ఫ్రాంకోవిస్ ఇసాబ్ డి రివార్డ్స్ కారు తయారీ కోసం మొదటగా యాంత్రిక డబుల్ ఇంజన్ తయారు చేశారు. ఈ ఇంజన్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ఆయిల్ మిశ్రమంతో నడుస్తుంది. ఆటోమొబైల్ క్షేత్రంలో ఒక ఘన విజయాన్ని అందుకుంది. క్లార్క్ బ్రిడ్జ్ ఇతన్ని ఆధునిక ఆటోమొబైల్ ఆవిష్కరణలో ఒకరిగా భావిస్తారు. 1885లో జర్మనీలోని మెయిన్హెన్ నగరంలో ఫర్స్టోక్ గ్యాస్ ఓలిన్ ఇంజన్ సాయంతో ఒక ఆటోమొబైల్ ని తయారు చేశారు. ఈ డిజైన్ ని మరుసటి సంవత్సరం జనవరిలో పేటెంట్ చేశారు. దీని బెంజ్ మరియు సిఐఈగా పేటెంట్ చేశారు. ఈ కంపెనీ యొక్క స్థాపన 1883లో జరిగింది. వారు 1888లో తమ వాహనాలను మార్కెట్లో అమ్మడం ప్రారంభించారు. వారు తమ మొదటి మోటార్ వేగన్ 1885లో తయారు చేశారు. ఈ మోటార్ వెహికల్ కు 19 జనవరి 1886లో సన్మానం దక్కింది. బెంజ్ వాళ్ళు ఈ వాహనానికి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో దాదాపు 25 బెంజ్ సేల్స్ అయ్యాయి. అంతేకాకుండా బెంజ్ మరో 4 చక్రాల కార్ డిజైన్ ఇన్వెంట్ చేసింది. ఈ డిజైన్ చాలా సౌకర్యవంతంగా ఉంది మరియు 4 స్ట్రోక్స్ ఇంజన్ తో నడుస్తుంది. బెంజ్ కంపెనీ తన ఉత్పత్తిని పెంచడం వల్ల మరింత ఇంజన్లు అవసరమయ్యాయి. ఫ్రాన్స్ కు చెందిన ఎమిలే రాసర్ బెంజ్ వాహనం యొక్క కార్ ఇంజన్ ను తయారు చేసేవారు. 1896లో బెంజ్ మొదటి యాత్రిక గామన్ ఫ్లాట్ ఇంజన్ ను తయారు చేశారు. దీనికి జర్మనీలో బాక్సర్ మోటార్ అని పేరు పెట్టారు. 19వ శతాబ్దపు అంతిమ సంవత్సర సమయంలో బెంజ్ మరియు సిఐ ఈ కంపెనీ ప్రపంచంలో ఒక పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా మారింది. ఈ కంపెనీ 572 వాహనాలను ఉత్పత్తి చేసింది మరియు ఈ కారణంగా 1999లో బెంజ్ అండ్ సిఐ ఈ కంపెనీ ఒక జాయింట్ స్టాప్ కంపెనీగా మారింది. 1890లో మరొక కంపెనీ కూడా తమ వాహనాలను సేల్స్ చేయడం ప్రారంభించింది. గోటిల్ డామ్లర్ మరియు వీల్హమ్ మెబిన్ ఇద్దరు కలిసి ఒక కంపెనీ ప్రారంభించారు. దాని పేరు డామ్లర్ మార్టన్ మరియు గ్యాసల్ స్క్రిప్ట్ అనగా డిఎంజీగా పేరు పెట్టారు. 1919వ సంవత్సరంలో డామ్లర్ మరణించాడు. ఆయన మరణించిన తర్వాత విలియం డామ్లర్ మర్సిడీస్ పేరుతో కారును తయారు చేయడం ప్రారంభించారు. తర్వాత విలియం బెంజ్తో చేతులు కలిపి ఒక కొత్త కంపెనీ ప్రారంభమైంది. దానికి డామ్లర్ బెంజ్ అని పేరు పెట్టారు. ఈ కంపెనీ ఈ రోజు మర్సిడీస్ బెంజ్ అని పిలువబడుతుంది. ఈ కంపెనీ తమ వాహనాలను మార్కెట్లో అమ్మడం ప్రారంభించింది. ఈ కంపెనీకి చాలా లాభాలు రావడం మొదలైంది. కానీ ఆ కాలంలో వాహనాల్లో గ్యాస్ సోలిన్ ఇంజన్ వాడుతుండేవారు. దీని స్పీడ్ 33 km/h గా ఉండేది.
మంట, మెరుపు మరియు గ్యాస్ ఒలిన్ ఇంజన్తో నడిచి వాహనాలు దశాబ్దాల పాటు నడిచాయి. వీటి మధ్యనే 1897లో ఒక జర్మన్ ఇంజనీర్ రుడాల్ఫ్ డీజిల్ ఒక ఇంజన్ ఆవిష్కరణ చేశారు. ఇది మొట్టమొదటి డీజిల్ తో నడిచే ఇంజన్ గా తయారైంది. ఈ డిజైన్ లో పిస్టన్ మరియు క్రాంక్స్ స్టాప్ సాయంతో ఈ ఇంజన్ నడిచేది. ఈ ఇంజన్ చాలా శక్తివంతమైంది మరియు ఇందులో ఇంధనం కూడా చాలా తక్కువగా ఆదా అయ్యేది. ఈ ఇంజన్ చాలా వాడుకలో వచ్చింది. దీని కారణంగా వేరే కంపెనీలు కూడా ఈ డీజిల్ ఇంజన్ వాడడం మొదలుపెట్టారు. కార్లకు డిమాండ్ పెరగడంతో కార్ల కంపెనీలు పెద్ద ఎత్తున మోటార్ వాహనాలను ఉత్పత్తి చేయాల్సి వచ్చింది. దీనికి సొల్యూషన్ గా 1920లో రన్సోల్ ఓల్డ్స్ తన ఆటోమొబైల్ కంపెనీలో ప్రొడక్షన్ లైన్స్ టెక్నిక్స్ తో కార్లను ఎక్కువగా మరియు తొందరగా ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. ప్రొడక్షన్ లైన్ టెక్నిక్స్ ఉపయోగం అందరికంటే ఎక్కువగా ఫోర్డ్ తన కంపెనీలో యూజ్ చేశారు. ఈ టెక్నిక్ ని ఉపయోగించి ఫోర్డ్ కంపెనీ ద్వారా ప్రతి 15 నిమిషాలకు ఒక కారు తయారు అయ్యేది. ఈ పరిస్థితి అన్ని పద్ధతుల కంటే సులువైనది మరియు వేగవంతమైనది. ఈ పద్ధతి వల్ల ఉత్పత్తి 8% పెరిగింది. ఈ టెక్నిక్స్ వినియోగం వల్ల ఫోర్డ్ కంపెనీ ఆ సమయంలో అత్యంత వేగవంతమైన నిర్మాతగా అవతరించింది. ఈ విధంగా సమయం గడిచే కొద్దీ ఆటోమొబైల్ క్షేత్రాల్లో చాలా మార్పులు వచ్చాయి. కొత్త కొత్త టెక్నిక్స్ మరియు టెక్నాలజీ వల్ల ఈనాటి లగ్జరీస్ కార్ల నిర్మాణం జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.